ఇది మా ఊరు పరిస్థితి. ఇవాళ పడక పడక వర్షాకాలంలో ఇవాళ వాగుబడింది. ఇదంతా రోడ్డే, నడుచుకుంటూ వెళ్ళేది. పొలాలన్నీ చెరువులు అయిపోయాయి. చెరువులు అయితే కనపడకుండా వెళ్ళిపోయాయి. మళ్ళీ అందులో మా ఊర్లో ఇక్కడ మొన్న ఒక వీడియో పెట్టాను కదా, అదంతా సైడ్కు ఆటోలు ఇవి ఉంటే మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయాయి చెరువులోకి. రోడ్డు అంతా ఎర్చి మొత్తం కట్ అయిపోయినది. ఏమో ఇదంతా వరి పొలమే. గుండం కొత్తందేం బాబాయ్? ఇక్కడ గుండం కొత్తంది ఏంది? ఏంది బాబాయ్ పోయిన కొద్ది లోతు వస్తుంది. ఏం అవసరం అంటావా పోవటం? ఎవరినమ్మిందా? స్తంభం కూలిపోయినాదు. ఒరిగిందా కూలిపోయిందా? ఒరిగింది బాబాయ్. మ్యాజిక్ తేలింది. ఆటో 2 ఆటోలు తేలాయి, 3 ఆటోలు తేలాయి. ఓ రాయింది బాబాయ్. ఇదంతా తార్ రోడ్డు మీద నడిచేది. జారుతుంది. రాళ్ళు ఉన్నాయి. అవన్నీ మునిగిన ఆటోలే ఇప్పుడే తేలుతున్నాయి. ఇక్కడ దోస్తుంది బాబాయ్ కొద్దిగా. దాని పక్కన ఇంకో ఏదో ఉంది బాబాయ్. ఆటో పక్కన ఇంకేదో ఉంది. డొలిగే ఉంటుంది. ఒక ఆటో ఏదో డొలిగింది బాబాయ్. ఏగో టైర్ కనపడుతుంది, పైన కనపడతలే. ఇప్పుడు అటున్న చూసిన గడ్డకెళ్ళి అటు పెట్టుంటారు. ఇటు కొట్టకపోవు బాబాయ్. ఎందుకంటే ఓ బాబాయ్ రోడ్డు కట్ అయింది బాబాయ్. ఇక్కడ చిన్నగా దిగు. ఇగో దారే కానీ చిన్నగా బా. అసలు సెల్లు పట్టుకొని ఉన్నా నేను. ఏం కాదు, ఇది అయితే 2000 పెడితే వస్తుంది బాబాయ్, నాది రాదు. ఈ గడ్డ మీదకి అవసరం ఉంటాం ఇప్పుడు మనం. ఓదుగా బాబాయ్ వాళ్ళ ఆటో తిరగాల పడ్డది బాబాయ్. ఒక్కటి కాదు 2. రెండు తిరగాల పడ్డాయి బాబాయ్ ఆటోలు. చూడు జాగ్రత్త బా. ఎవరో వచ్చిర్రు. ఓ బాబాయ్ ఆడు బుడగలేస్తాను వద్దులా, కూల్చి వచ్చినా కూల్చొస్తుంది. ఇగో ఊటర్ వెళ్తుంది, ఇక్కడ బుడగలేస్తాను చూడు. 2 ఆటోలు తిరగలబడ్డాయి. ఇవే
రాజకీయం కాదు